ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చర్చ ఏంటంటే బీజేపీ టీడీపీ అలయన్స్ హిట్ అవుతుందా? టీడీపీ జనసేన అలయన్స్ వాస్తవంగా క్షేత్రస్థాయి వరకు వెళ్ళింది. క్షేత్రస్థాయి వరకు వెళ్ళటానికి కారణము గత కొంతకాలంగా టీడీపీ జనసేనలు ఐక్యంగా చాలా యాక్టివిటీ చేశాయి. బీజేపీతో ఈ యాక్టివిటీ లేదు. బీజేపీ టీడీపీకి యాక్టివిటీ పక్కకు పెట్టు, బీజేపీ జనసేన మధ్య జాయింట్ యాక్టివిటీ లేక చాలా రోజులు అయిపోయింది. ఇది మొదటి కారణం. రెండవది, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా జనసేన శ్రేణుల్ని ప్రిపేర్ చేశాడు. సో చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ శ్రేణులు ప్రిపేర్ చేశాడు. అంటే వైసీపీ ఓటు చీలకూడదు, జగన్ను ఓడించాలి అంటే అందరము కలవాలి అన్న ఒక్క బలమైన అంశాన్ని టీడీపీ జనసేన శ్రేణులే కాదు కార్యకర్తల వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు. దీనికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అటాక్ కూడా వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని పెంచింది. అంటే టీడీపీ పైన, జనసేన పైన, చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన వైసీపీ చేసిన దాడి మామూలు దాడి కాదు కదా. సో ఆ దాడి వల్ల కూడా రెండు పార్టీలు బలంగా ఎక్కడయ్యాయి. కానీ మీరు ఇక్కడ గమనించండి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కానీ, జగన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కానీ ఎక్కడా భారతీయ జనతా పార్టీ గత కొంతకాలంగా క్యాంపెయిన్ చేయలే. పైగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కూడా బీజేపీ పైన అటాక్ ఏమీ లేదు. సో వైసీపీ బీజేపీ మధ్య శత్రుత్వం లేదు, వైరము లేదు. బీజేపీ టీడీపీ మధ్య మైత్రి లేదు. బీజేపీ జనసేనలు కలిసి ఉన్నా విడిపోయిన బతికారు. సో విడాకులు తీసుకోలేదు, కానీ రెండు పార్టీలు కలిసి పనిచేయలేదు గత కొంతకాలంగా. అందువల్ల బీజేపీ టీడీపీ జనసేనల మధ్య అలయన్స్లో ఎంత మేరకు హిట్ అవుతుంది, ముఖ్యంగా టీడీపీ బీజేపీ అని. దీనికి తోడు నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నిస్తూ క్యాంపెయిన్, బీజేపీ సోషల్ మీడియాలో టీడీపీని ప్రశ్నిస్తూ క్యాంపెయిన్, బీజేపీ నేతలు టీడీపీని అటాక్ చేయడం టీవీ ఛానల్లో చూసాం, బీజేపీ నేతల పైన టీడీపీ అనుమానాలు వ్యక్తం చేయడం చూసాం. ఇలాంటిది ఏది టీడీపీ జనసేనల మధ్య లేదు. మీరు గమనిస్తే చాలా కాలంగా లేదు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ టీడీపీని తిట్టచ్చు, కానీ ఇటీవల కాలంలో లేదు. సో అందువల్ల బీజేపీ పైన టీడీపీకి తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. టీడీపీ నాయకులు నిన్న మొన్నటి దాకా ఈ అలయన్స్ కుదిరే కొద్ది రోజుల ముందు వరకు కూడా మీరు తెలుగుదేశం ప్రతినిధులు టీవీ ఛానల్లోకి వచ్చి బీజేపీ పట్ల ఏం మాట్లాడారో ఒకసారి తీయండి. క్లియర్గా వారు బీజేపీని ప్రశ్నిస్తూ, అనుమానిస్తూ, బీజేపీ అసలు జగన్తో ఉందా అన్న డౌట్లు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ఉంది, కింద శ్రేణుల వరకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అండగా ఉంది, జగన్మోహన్ రెడ్డికి మోడీ అండగా ఉన్నాడు. మోడీ అమిత్ షాలు గనక ఒక్క వార్నింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసేటువంటి ధైర్యము చేసేవాడా? చంద్రబాబు నాయుడును ఈ రకంగా హింసించేవాడా? జగన్మోహన్ రెడ్డి చెడామడా అప్పులు చేస్తుంటే బీజేపీయే కదా అనుమతించింది. జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసుల్లో కదలిక కూడా ఎందుకు లేదు? అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్తాడు, హేమంత్ సోరెన్ జైలుకి వెళ్తాడు, చివరకు తెలంగాణలో నష్టం జరుగుతుందని గుర్తించాక కవితను కూడా జైలుకి పంపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. జగన్మోహన్ రెడ్డికి 10 ఏళ్లుగా బెయిల్ ఎలా వస్తుంది? అమరావతిని విషయంలో జగన్ ఎలా డిజోన్ చేసుకోగలిగాడు? ఒక్కసారి మోడీ అమిత్ షా చెప్పితే 3 రాజధానుల ముచ్చట ఉండేదా? కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి మాకు సంబంధం లేదని చెప్పింది కదా. ఇవన్నీ తెలుగుదేశం సర్కిల్స్లో తిరుగుతున్న ప్రశ్నలు. మీరు తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య కానీ, తెలుగుదేశం వాట్సాప్ గ్రూపుల్లో కానీ రైజ్ అవుతున్నటువంటి నిన్న మొన్నటి దాకా రైజ్ అయిన ప్రశ్నలు. ఇక భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కుటుంబ పార్టీలే, టీడీపీ వైసీపీ అవినీతి పార్టీలే. చంద్రబాబు నాయుడు పాలనలో ఏం చేశాడు గనక జగన్ చంద్రబాబుల మధ్య మేమెందుకు ఎంచుకోవాలి? మావాడే ముఖ్యమంత్రి అవుతాడు, బీజేపీ వారే
అసలు మాకు టీడీపీ జనసేనతో టీడీపీ వైసీపీతో మాకేం సంబంధం, అది సమదూరము, ఇవన్నీ బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు. అక్కడ కట్ చేస్తే సడన్గా ఇద్దరు దోస్తులయ్యారు. సో ఇది 2 పార్టీల కలయిక సాధ్యం కావచ్చు, కానీ 2 సంస్థల మధ్య పార్టీల కార్యకర్తలు, శ్రేణులు, ఓటర్లు కలవాలంటే అంత సులభం కాదు. ఇట్ మే బి అన్ అలియన్స్ అరిథమెటిక్, విల్ ఇట్ బి అలియన్స్ కెమిస్ట్రీ అని. సో అందువల్ల అలియన్స్ కెమిస్ట్రీ లేని చోట ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు. టీడీపీ జనసేన మధ్య జరిగినంత ఓట్ ట్రాన్స్ఫరు ఇప్పుడు బీజేపీకి జరుగుతుందా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్. ఇక దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ పట్ల ఉన్న అడ్వర్సిటీ అది ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్లకు గత 2 ఎన్నికల్లో, ముఖ్యంగా గత 2019 ఎన్నికల్లో, 14 ఎన్నికలు ఇండికేటర్ కాదు ఎందుకంటే బీజేపీ అప్పుడు టీడీపీతో కలిసింది. 2019 ఎన్నికల్లో క్లియర్గా బీజేపీని, కాంగ్రెస్ను ప్రజలు శిక్షించారు. సో ఈ ప్రజల్లో ఉండేటువంటి ఈ యాంటీపతి, ప్రజల్లో ఉండే ఈ వ్యతిరేకత, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు, అమరావతి అన్యాయమైన ప్రేక్షక పాత్ర పోషించారు అని ఈ ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ కూడా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. బీజేపీ బిల్లుల్ని టీడీపీ కట్టాల్సి ఉంటుంది. ఇది కూడా టీడీపీ బీజేపీల మధ్య దూరాన్ని పెంచే అవకాశం కనబడుతుంది. అన్నిటికీ మించి బీజేపీ ఒరిజినల్ క్యాడర్లో తెలంగాణ లాగా ఆంధ్రలో కూడా బీజేపీకి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కార్యకర్తలు కానీ, బీజేపీకి ఒరిజినల్ ఓటర్లకు కానీ తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఎందుకంటే 6గురిలో 5గురు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. చాలా పెద్ద టాక్ ఏంటంటే వాళ్ళంతా బీజేపీ అభ్యర్థులుగా వచ్చిన తెలుగుదేశం వారు అని. ఇప్పుడు మీకు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కానీ, మీకు రాజమండ్రి నుంచి పురంధేశ్వరి కానీ, వీళ్ళు దేనికి సంకేతము, వీళ్ళు నిజంగా ఒరిజినల్ బీజేపీ కాదు కదా అనేటువంటి చర్చ ఇవాళ మొదలైంది. అంటే 6 సీట్లలో ఒక్క నరసాపురం మినహా బీజేపీకి ఒక్క సీట్లో కూడా, మరో ఒక్క సీట్లో కూడా ఒరిజినల్ క్యాడర్ లేరా? జీవీఎల్ నరసింహారావుకు విశాఖపట్నం ఎందుకు ఇవ్వలేదు? జీవీఎల్ ఫర్ వైజాగ్ అనే క్యాంపెయిన్ నడిపాడు. జీవీఎల్ నరసింహారావు ఆవేదన, తాను విశాఖలో పోటీ చేయనందుకు ఆవేదన చెందుతున్న బీజేపీ క్యాడర్కు ఒక బహిరంగంగా అప్పీల్ కూడా చేశాడు, నా కమిట్మెంట్ వైజాగ్తో ఉంటుంది అని. సోమ్ వీర్రాజుకు అవకాశం దొరకడం లేదు. ఇవన్నీ చూసినప్పుడు టీడీపీతో సన్నిహితంగా ఉండి టీడీపీ గుడ్ లుక్స్లో ఉన్న వారికి మాత్రం బీజేపీలో సీట్లు వస్తున్నాయి, లేకపోతే రావడము లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది బీజేపీ టీడీపీ పార్టీల మధ్య ఒక రకమైన అపనమ్మకాన్ని పెంచుతున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు పరాకాష్ఠగా రఘురామ ఎపిసోడ్ వచ్చింది. రఘురామ ఎపిసోడ్తో బీజేపీ పట్ల టీడీపీ కాడర్లో, టీడీపీ ఓటర్లలో, ఈవెన్ జనసేన ఓటర్లో ఉన్న అనుమానాలు మరింత స్పష్టంగా పెరిగాయి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక రకంగా సింబాలిక్ అయ్యాడు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడము, యాంటీ జగన్ క్యాంపెయిన్కు గత కొంతకాలంగా ఒక సింబల్గా మారిన రఘురామకృష్ణరాజును బీజేపీ ఎందుకు దూరం పెట్టింది? ఇది సాధారణ బీజేపీ క్యాడర్లో కూడా జగన్ కోసమే కదా అని. అంటే జగన్ పట్ల బీజేపీ వైఖరి మారలేదు, జగన్ పట్ల మోడీ వైఖరి మారలేదు. అందుకే చిలకలూరిపేట సభలో మోడీ జగన్ను ఓడించమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని ఎక్కడా పిలిపివ్వలేదు. అందువల్ల బీజేపీ టీడీపీల మధ్య ఎన్నికల సమయంలో తీవ్రమైన అపనమ్మకాలు, అనుమానాలతో జరిగే ఈ రాజకీయ కాపురం గ్రౌండ్ పైన పనిచేస్తుందా అనే ప్రశ్న ఎదురవుతోంది.